నెల రాసినట్టే ఈ నెల కూడా కట్టలేకపోతున్నాను అమ్మగారు అని రాసుంటాడు. రాశాడు గాని పైన స్టాంపులు అంటించడం మర్చిపోయాడమ్మా. పర్వాలేదు, తర్వాత మేము అంటించుకుంటాంలే. ఏంటి అంటించుకుని ఆవకాయ పచ్చడి? స్టాంపు లేకపోతే ఆ డబ్బులు మనమే ఇవ్వాలి. అవును మేడం, ఆ స్టాంపులన్నిటికీ కలిపి 50 రూపాయలు అవుతుంది. అది ఇస్తే నేను వెళ్ళిపోతానండి. నువ్వెవరి వాటాలోకి వచ్చా? ఈ మేడం గారి వాటాలోకి. మరి నన్ను అడుగుతావేంటమ్మా? పోస్ట్ వచ్చింది మీకైతే మిమ్మల్ని అడగక నన్ను అడుగుతారా? పోస్ట్ వచ్చింది నాకైనా వాడొచ్చింది నీ వాటాలోకి, కాబట్టి నువ్వే తీసుకోవాలి. నాకు గాని ఆ పోస్ట్ గాని ఎలాంటి సంబంధము లేదు. అమ్మా, ఈ వాటాల గొడవ నాకు అర్థం కావట్లేదు కానీ మీ ఇద్దరిలో ఈ పోస్ట్ ఎవరు తీసుకున్నారో అది చెప్పండి ముందు. ఆవిడ వద్దు అన్నారు కదా, నాకు వద్దు, వెళ్ళండి. కర్మ కర్మ. ఆగండి. ఇందులో ఏముంది? ఇందులో ఏదో విలువైంది అనుకుంటానమ్మా. సరే, 50 ఇస్తాను, నాకు ఇవ్వండి. అలాగే ఇస్తానమ్మా. ఇదిగోండమ్మా. థ్యాంక్ యూ. అవునే, అది వాడితో ఏం మాట్లాడుంటుంది? మా అత్త చెత్త మొహంది, బాడీ ఎక్కువ బుర్ర తక్కువ ఉంటుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? నేనన్నది కాదక్క, అవ్వదు. చంపుతా చెత్త మొహాలారా. వెళ్ళండి. ఏమదృష్టం, ఏమదృష్టం! ఆ కొప్పల అప్పారావు గారు అక్షరాల 1,00,000 రూపాయల చెక్కు పంపించారు. లక్ష! అమ్మో, 1,00,000 రూపాయల చెక్కే! అయ్యో, అవునత్తయ్య గారు, పాపం మీ అప్పు వడ్డీతో సహా 1,00,000 రూపాయలైందంట కదా. తను రావడానికి కుదరలేదంట, అందుకే చెక్కు పంపించారు. అయ్యో దేవుడా, నన్నిలా ఇరికించావా తండ్రి. అమ్మ మధు, ఆ చెక్కిలా ఇవ్వమ్మా. అలాగే తీసుకోండి. అవును, ఇది ఇవ్వాలంటే నేను మీ వాటలోకి రావాలి, లేదా మీరు నా వాటలోకి రావాలి. నో, రెండిటికి నేను ఒప్పుకోను. మరి చెక్కిలా ఇస్తావమ్మా? అందుకే ఇవ్వను. నా దగ్గరే భద్రంగా ఉంచుకుంటాను. నీ దగ్గర ఉంచుకుంటావా? దాచుకోవడానికి అది దేవుడి బుక్కు కాదమ్మా, దేవుడు పంపించిన చెక్కు. అది ఎందుకు ఉపయోగపడదమ్మా అని ఎవరన్నారండి? నేను మనసు పెడితే బంగారంలా ఉపయోగపడుతుంది. నెల నెల టైం టు టైం మనీ ఇవ్వండి, లేదా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. ఇవ్వండి. అమ్మా, నెల నెలా ఇవ్వాలమ్మా. అయ్యయ్యో, ఎన్ని నెలలురా? 7 నెలలేగా. ఆ తరువాత ఈ ఆస్తి మొత్తం మనదే. నిజమేనమ్మా, 7 నెలలు అది వసూలు చేస్తే ఆ తర్వాత నుంచి మనం వసూలు చేద్దాం. అంతే నాన్న, పదం వెళ్దాం, తిని పెడదాం రా. కూరగాయల రేట్లు మండిపోతున్నాయే, ఇలా ఉంటే ఎలా కొంటాం? అందుకేగా మనం కొనకుండా కొట్టుకొచ్చేస్తున్నాం. మనం ఎక్కడ కొట్టుకొస్తున్నావే? పుచ్చకాయలను ఏరి పారేస్తే అవి తెచ్చుకుంటున్నా. నేను క్యాచ్ పట్టాను. వదిలేటి ఎందుకని పుచ్చులైనా సరే తెచ్చుకుంటున్నాం. కరెక్ట్ అత్తయ్య గారు, అందుకే ఇందులో ఒక్క పుచ్చకాయ కూడా లేదు. అంతంత రేట్లు పెడితే ఇలాంటి పనులు చేస్తావే? కావాలంటే కిలో రూపాయి లేక రూపాయిన్నర పెట్టమను, కొనకపోతే అడుగు. రూపాయికి పుచ్చకాయలు ఇస్తారు, కొనుక్కోండి. చంపుతా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ మధు పీడ వదిలించుకోవడం గురించే. అంటే దాన్నింటి నుంచి పంపించేయాలా?
మీరేం చేస్తారో నాకు తెలీదు. దాని పీడ విరగడైపోవాలి. దానికోసం నన్నేం చేయమన్నా చేస్తాను. అయితే ఆ మధు కాళ్ళు పట్టుకోండి, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అయ్యో, దాని కాళ్ళు కాదే, నీ పీక పట్టుకుంటే పీడ వదిలిపోతుంది. చేపలండి, చేపలు, అత్తయ్య గారు, చేపలు, దీని తర్వాత చేపలండి, కుడుతురు గానీ ముందే పచ్చి చూడండి. చేపలు. చేపలమ్మా, చేపలు, చేపలమ్మా, చేపలు, ఆ, పచ్చి చేపలు. ఎవడో చేపలు అమ్ముతున్నాడు. అయ్యో, ఆ చేపలు 1 కిలో మనం కొన్నామంటే మధు దెబ్బకి పారిపోతుంది అత్తయ్య గారు. హ, అది పారిపోవడం కాదు, ఆ రేట్లకి మనం పారిపోతాం. అయినా మనం చేపలు కొంటే ఆ మధు ఎలా పారిపోతుందక్క? ఎలానా? మధు అమ్మా నాన్నలకి చేపలు కనపడితే ఏం చేస్తారు? చేపలు పట్టే వాళ్ళని తెచ్చి పట్టిస్తారు. నీ బొంద, అదేమన్నా పామానే మనిషిని పిలిచి పట్టించడానికి? ఆ చేపల వాసనకి వాంతులు చేసుకుంటారు. కరెక్ట్ అత్తయ్య గారు. ఏమైనా గాని నీ ప్లాన్ బాగుంది లత. ఆ చేపల్ని తీసుకెళ్ళి, అయ్యో, ఆ మాస్టారు వాడి పెళ్ళాం ఉండగా కోస్తే వెంటనే పారిపోవాలన్న ఆలోచన వస్తుంది. దాంతో మధు కూడా వాళ్ళతో పాటు పారిపోతుంది. ఇల్లు మన సొంతం అవుతుంది. ముందు వాడి చేపలను పిలు. చేపలు, ఏ చేపలపై? చేపలమ్మా, ఏ చేపలపై ఇలా రా. వస్తున్నానమ్మా. చేపలమ్మా, చేపలు, చేపలమ్మా, చేపలు. చేపలమ్మ ఏంట్రా? అనసూయమ్మ అను. అంటే చేపలకు అనసూయమ్మ అని పేరు పెట్టారమ్మా. నీ బాందరా, నా పేరు అనసూయరా. అవునా? ఇంతకీ చేపలెంత? మీకు ఎన్ని కిలోలు కావాలమ్మా? ఎన్ని? ఓ 20 కిలోలు. 20 కిలోలమ్మా. అన్ని కిలోలు నా దగ్గర లేవమ్మా. అలాగా, పర్వాలేదులే. ఎంతకిస్తావు? ఎంత 200లేనమ్మా. అంత చీపా? అవును. సర్లే ఇవ్వు. ఒక్కొక్కటి కిలో ఉన్నాయమ్మా. మొత్తం 2 కిలోలు. 2 కిలోలా? ఓకే ఓకే, ఉండు. ఇదిగా ఇలా ఇవ్వు. ఇదిగోండమ్మా, 200 అదే. తీసుకో. ఇదేంటమ్మా 20 రూపాయలు ఇచ్చారు? ఇవి ఎన్ని కిలోలు? 2 కిలోలమ్మా. 20 కిలోలు 200 అంటే కిలో 10 రూపాయలేగా? అవును. అందుకే 2 కిలోలకి 20 ఇచ్చాను. నేను 200 చెప్పింది 20 కిలోలకు కాదమ్మా, కిలోకమ్మా. ఆ ముక్క నేను కొనక ముందు చెప్పాలి. ఇది అన్యాయం అమ్మా. ఏంటి అన్యాయం? ఏంటి అన్యాయం? చేపలు చచ్చాక దహన సంస్కారాలు చెయ్యాలి. నువ్వు చేసావా? లేదమ్మా. చచ్చాక పిండం పెట్టాలి. పెట్టావా? చేపలకు పిండం పెట్టలేదమ్మా. కనీసం శవయాత్ర చెయ్యాలి. నువ్వు చేసావా? లేదమ్మా. అవన్నీ నేను చేస్తానురా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఊపుకుంటూ ఊరేగిస్తాను. ఉప్పు కారంతో పిండం పెడతాను. ఉడికించి దహన సంస్కారాలు చేస్తాను. అంటే నీకంటాల్సిన పాపాలన్నీ నేను అంటించుకుంటున్నాను రా. అందుకు నువ్వే నాకు 200 ఇవ్వాలి. ఇవ్వు. అలాగే, ఇదిగో అమ్మా. అదే ఇప్పుడు చేప ఆత్మ శాంతిస్తుంది. మహాతల్లి నాకు పాపం అంటకుండా చేసింది దయగల తల్లి. చేపలమ్మా, చేపలు. ఆ శ్రీరామచంద్రుని ఆదేశంతో ఆంజనేయ స్వామి ప్రచండ వేగంతో లంకనంతా గాలిస్తూ ఆ సీతమ్మ తల్లి కోసం అన్వేషించసాగాడు. అశోకవనంలో సీతమ్మ వారిని చూశాడు. సీతాదేవి ఆంజనేయ స్వామితో ఏమంటుందయ్యా అంటే, అత్తయ్య గారు, లోపలికెళ్ళి ఉప్పు కత్తిపీట తీస్తే ఈ చేపల్ని ముక్కలలా కోసి వేడి వేడిగా పులుసు పెట్టుకుందామే. అత్తయ్య గారు. చిచ్చి, ఏమిటండి ఇది? ఈ దుర్వాసనతో ముక్కులు పగిలిపోయేలా ఉన్నాయి. దయచేసి ఆ దరిద్రాన్ని బయట పారేయండి. అయినా చేపల్ని ఇంట్లోకి తీసుకురావడం ఏంటండి? వాసనకి వాంత ఎలా ఉంది? ముందు వాటిని బయటకు తీసుకెళ్ళండి. అయ్యోయ్యో, పాపం పంతులు గారికి చేపల వాసన పడదంటే. పడకపోతే మూసుకోమని చెప్పండి అత్తయ్య గారు. చేపలా? అవునే, చూడబోతే కావాలనే తెచ్చినట్టున్నారు. అసలు ఏం జరిగిందమ్మా?